నిజమైనది ఒకటి. నువ్వు చెప్పు, వేద్దాం వద్దా? ఏంటి వేసేది? ఏంటి వేసేది? నేను కరెక్ట్గా ఉన్నా, నువ్వే చెప్పు, వేద్దాం వద్దా? ఏంట్రా వేసేది? ఉప్మాలో ఉప్పు బే, కష్టపడి చేసిన ఉప్మా తబ్బెట్టావు. ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూనే ఉంటావు. ఉప్మా ఛీ! ఉప్మాలో ఉప్పు వేయడానికి ఎందుకురా మీరు ప్రోగ్రెషన్ ఖరాబ్ చేస్తున్నారు? ఖరాబ్ చేసింది ఏం కాదు, నువ్వు. నేను ఇంకా టిక్ టాక్ చేస్తున్నారేమో అనుకున్నా కదరా. ఆపరా నీ టిక్ టాక్ గోలా, నువ్వు చేసిన త్రిపుర పర్ఫార్మెన్స్ కే దాన్ని బ్యాన్ చేశారు. ఆడు కనబడితే విత్తనం నిలబడినట్టుంటది, కలబడితే ఏగు సుఖ ఎగబడినట్టుంటది, ఏదో పడితే సాగుకైనా సెంట తారగడుతుంది, ప్రాణమైన బంధువుకైనా ప్రాణికి వాంఛనైతది. ఇంటి పేరు వల్లూరే, సాగింది గోదావరి, నా అన్న మన్నెమ్మ, అల్లూరి సీతారామరాజు. ఎక్కడ పోయారా? ఆ మాట నేను అడగలరా మిమ్మల్ని? నువ్వు ఎక్కువ చేయి. కానిస్టేబుల్ సర్చ్. ఎవరు సార్ మీరు? చెప్తా వెయిట్. ఫైల్ సెట్ చేస్తున్నా సార్. చెప్తా వెయిట్. ఏంట్రా చెప్తా వెయిట్ అంటావు? పెద్ద జేమ్స్ బాండ్ లెవెల్లో. సార్ ఉన్నారు, వెళ్ళిపోయారా? ఇంట్లో ఎవరు లేరు సార్. వీళ్ళని మన స్పాట్కి తీసుకురా. అదేంటి సార్, ఏం చెప్పుకొని వెళ్ళిపోతున్నారు? పోతుంది. ఎక్కడికి? వస్తున్నావు సార్. సార్ సార్ మళ్ళీ అనమాట, మళ్ళీ ఇక్కడ ఎందుకు తీసుకొచ్చా సార్? మనల్ని కాదు, మిమ్మల్ని. అదే స్వామి, మమ్మల్ని ఎందుకు ఇక్కడ తీసుకొచ్చారు? తెలియదు. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వీళ్ళకి మన గురించి తెలిసిపోయిన మాట్లాడుకో, నీ వల్ల ఇక్కడ తెచ్చు, మాట్లాడుతా నేను. నేనేం చేశారా? రూమ్ లో చేసిన దానికి ఇన్స్పెక్టర్ వాళ్ళు ఎక్కడ తీసుకొచ్చాడు. ఇంకెక్కువ అయితే నేను చంపేస్తారు. ఓ గాడ్, నాకు మాట్లాడే అర్హత కూడా లేదా? వీడేనే తంతా అంటున్నాడు, వీడి అన్ని చంపేస్తా అంటున్నాడు. ఓ గాడ్. కిడ్నాప్ ఎందుకు చేశారు?
కిడ్నాప్ అయింది సార్. వీడు ఎవడో కూడా మాకు తెలుసు. అయినా అమాయకులు మమ్మల్ని తీసుకొచ్చి ఏంటి సార్ ఇది? అయినా మీరు పోలీస్ అని గ్యారంటీ ఏంటి? పోలీస్ అయితే పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళాలి కానీ ఎక్కడికైనా తీసుకొచ్చారు? నువ్వు ఉండరా, ఉష్ ఉష్ అంటావు. ఇందాక వీడియో ఇప్పుడు నువ్వు ఆపుతున్నావు, నన్ను మాట్లాడినవరా? రారా నిజం చెప్తున్నాను సార్, అసలు అబ్బాయి ఎవరు కూడా మాకు తెలియదు. నిజం సార్. ప్రూఫ్స్ లేకుండా నేనేం మాట్లాడను. ఏంటి సార్ ఆ ఫ్రూట్స్? కానిస్టేబుల్ సార్ ఇట్స్ కోఇన్సిడెన్స్. వాళ్ళు చాలా మంది వస్తూ పోతుంటారు, అలాంటి చెప్పి అందరూ తీసుకొచ్చి ఎంకరేజ్ చేస్తారా? ఒక చోట ఉంటే కోఇన్సిడెన్స్, ప్రతి చోట ఉంటే ఏంటి సార్ మీరు మాట్లాడేది? అసలు ఎవరు సార్ అతను? ఈ సిటీలోని బిగ్ షాట్ కొడుకు, పేరు అర్జున్. నేను నైట్ నుండి కనిపించట్లేదు. ఈ కేసుని పర్సనల్గా నేనే డీల్ చేస్తున్నాను. లాస్ట్ ట్రావెల్ అయిన 1 వీక్ ఫుటేజ్ చూస్తే అందులో సస్పెక్ట్ లాగా ముగ్గురే కనిపించారు. సార్ వీళ్ళేంటి సార్ ఇక్కడ? వీళ్ళ ఫ్రెండ్స్ సార్. వీళ్ళని తీసుకొచ్చారు. వీళ్ళని ఫ్రెండ్సా? సార్ మీతో మాట్లాడ కూర్చున్నాను సార్. వీడియో అర్జున్ అయితే వాడేవాడు. అదేంట్రా, ఆ రోజు కిడ్నాప్ చేసింది అర్జున్ కదా మీరు? అంటే నువ్వు చూపించు తనేనా? అంటే ఆ రోజు కిడ్నాప్ చేసింది అర్జున్ కదా? ఏమోరా, మీరు కాసేపు పాపంటే ఒకటి దండం పెడతాను. థ్యాంక్స్ సార్. బావా మీరు రూమ్ కానీ నేను వస్తాను, ఓకేనా? సరే. అసలు ఏం జరుగుతుందా? నాకేం అర్థం కావట్లా. ఏంటిది? చుట్టాన్ని చేసి చూద్దాం. అర్జున్ ఫోన్ రా. సార్ అర్జున్ ఫోన్ స్విచ్ ఆన్ అయింది సార్. ట్రేస్ అవుట్ చేశారా? ముందు ఫోన్ స్విచ్ ఆఫ్ చేయబే. ఆన్ చేసిన 30 seconds లోపే మళ్ళీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు సార్. బ్రిలియంట్స్. ఇప్పటికే పెండ చేసావు, ఇప్పుడు ఇది కూడానా? ఆహా, మీరేమైనా అలవా చేశారంట్రా? మీరు కూడా చేసిన కంటే అర్జున్ కిడ్నాప్ చేసినామంటే మీరు ఏమైనా కిడ్నాప్ చేసుకొచ్చారు. అసలు అర్జున్ చూపించింది నువ్వే కదరా? ఆ రోజు కరెక్ట్గానే చూపించే కదరా. జాకెట్ వేసుకున్నాడు అర్జున్ అని చెప్పావు కదరా? అవును. మరి జాకెట్ వేసుకున్నాడు, మేము కిడ్నాప్ చేసింది. 1 minute. నువ్వు చూపించినా లేక మేము కిడ్నాప్ చేస్తున్నా? ఆ రోజు జాకెట్ వేసుకున్నాడు అర్జున్ అని చెప్పా కదరా బాబు. ఆ జాకెట్ వేసుకునే మేము కిడ్నాప్ చేస్తున్నా. మీరు ఎందుకు ఎవరిని కిడ్నాప్ చేశారు? ఆ రోజు చూసినప్పుడు అర్జున్ జాకెట్ వేసుకున్నాడు రా. నేను చూసినప్పుడు మారిపోయి ఉంటాడేమో. సరిగ్గా చూపారంటే లెవెల్లో సీన్ క్రియేట్ చేశాడు. ఇప్పుడు కూడా ఏమైందో? ఇది బాగానే ఉందిరా. మీరెవరన్నా కిడ్నాప్ చేసుకొచ్చి నన్ను అంటారేంటి? సరిగ్గా చూపారంటే పనికిమాల గుర్తులన్నీ చెప్పేసి ఇచ్చావు. బావ నేను ఇంకా చావలేదురా. నేను చంపేస్తాను రా. వాడు అర్జున్ అయితే మరి వీడెవడు? అసలు అర్జున్ ఏమేంటాడు? అసలు అర్జున్ ఎవరు కిడ్నాప్ చేసి ఉంటారు? అసలు అర్జున్ ఫోన్ దగ్గరికి వచ్చింది.
మేము బయటికి వెళ్ళాక నువ్వు నైట్ ఎక్కడెక్కడ తిరిగారా? అదేం బా నైట్ మీతోనేగా ఉంది. తాగింది ఇంకా దిగలేదా నీకు? నైట్ మాతో ఎప్పుడు వచ్చారా నువ్వు? అరే మీతోనే కదా బాబు ఉంది నైట్. రే నేను నిజంగా చంపేస్తా. నైట్ వెళ్ళింది వాడి నేను, నువ్వు మాతో రాలేదు. తాగేసి పడుకుని పోయావు, అర్థమైందా? ఏదురా ఆ రోజు మీతోనే వచ్చారా? రే డోర్ తీయండి ఎంతసేపు ఏం చేస్తున్నారు లోపల? ఏం కంగారు అక్కర్లా, అంతా మాట్లాడేసా. ఇంకోసారి మమ్మల్ని తీసుకెళ్ళరు, ఓకేనా? చెప్పేద్దామా? నాకు అదే అనిపిస్తుంది. ఏంట్రా కొనుక్కుంటున్నారు? ఇదంతా మీకోసం చేస్తుంటే అంటే అర్జెంట్ మేమే కానీ కిడ్నాప్ చేసి మేము కాదు. ఏంటి? వీటికి చెప్తున్నారు వీటి పోలీసు ఇన్ఫార్మర్. అంటే కిడ్నాప్స్ మీరేనా? మేము కాదు. అంటే ప్లాన్ చేసింది మేమే కానీ పులిహారలు మేమే కానీ తన బిజినెస్ కావాలంటుంది. నైస్ పంచరా. సిగ్గుండాలి సోదిగా. అసలు ఏం జరిగిందో నాకు క్లియర్గా చెప్పండి. ఏంట్రా పొద్దున మొదలెట్సావా? అసలు నైట్ నుంచి ఆపితేగా. అంటే నైట్ నుంచి ఛీ, దీనికన్నా గుర్క పని చేసుకోవడం బెటర్ రా. ఎంట్రీకా రా. ఈడేంటి ఇంకా లేదు? ఇంకా నా పడుకుందే 6కి. నైట్ బ్యాంక్ అన్నాళ్ళు వస్తానండి. అంతకన్నా దిమాగ్లే పని. బ్యాటింగ్ 7 గంటలు తెమ్మకు లేదా? అవతల వాళ్ళకి ఏమైంది? రోజా నాలో ఉన్న నిన్నే నడిచేనే నా చెల్లి రోజా నాలో ఉన్న నిన్నే నడిచేనే నా చెల్లి రోజా నాలో ఉన్న నిన్నే నడిచేనే. హలో హాయ్ రోజా బేబీ. ఏం చేస్తున్నావు రాజా? నీ గురించి ఆలోచిస్తున్నా బేబీ. సర్లే గానీ నా జియో వ్యాలిడిటీ అయిపోయింది, నాకు కొంచెం రీఛార్జ్ చేయవా? 149గా చేసేద్దాం. 149 అంటే చీప్ గా, నీ లెవెల్ కి 999 చేయాలి కానీ. 999 సరే బేబీ చేస్తాలే. ఓ థ్యాంక్ యూ బేబీ. 300 రూములు ఉమ్మాలా? నీకే గూగుల్ పే చేసే నేనే రీఛార్జ్ చేసుకుంటా, మళ్ళీ నీకెందుకు శ్రమ? లవ్ యూ బేబీ. అలాగే ఉంటా. రీఛార్జ్ అంట 999 అంట. ఇక్కడ 149కే దిగానం లేదు, పైగా గూగుల్ పే చేయాలంట. నా అకౌంట్ లో 100 రూపాయలు ఉండడమే ఎక్కువ. ఇప్పుడు ఏం చేద్దాంపా? ఐడియా. రూమ్ లో ఎలాగో సరుకులు అయిపోయింది. కౌశిక్ గారిని మనీ అడిగి కొన్ని సరుకులు తీసుకొచ్చి మిగతా అమౌంట్ మనం నొక్కేద్దాం. రే కౌశిక్, సరుకులు ఏమైనా కావాలా? సూపర్ మార్కెట్కి వెళ్తున్నాం. బాగా వచ్చేసాం. 100 గ్రాముల కందిపప్పు, 2 రూపాయల పచ్చిమిరకాయలు, 6 కోడిగుడ్లు, 2 రూపాయల అల్లం, ఇంకా ఉప్పు కారం పసుపు తెచ్చి. డబ్బులు మిగిలితే పల్లీలు తీసురా. ఇంకెక్కువ మిగిలితే నువ్వు ఉంచుకో. ఏంటి అన్ని 50తోనే? కానీ కొత్తిమీర కరివేపాకు మర్చిపోతుంది. నీలాంటి అది రప్పించారు అక్కడ కొనమన్నారంట. ఏమవుతుంది దానికి సూపర్ మార్కెట్ ఎందుకు? పక్కన ఉన్న బట్టి కొట్టి వెళ్ళి సరిపోతుంది. ఏదో చేస్తే చూడండి చేయి. ఈ ఆఫర్ కూడా మాకేనా? కర్మరా బాబు కర్మ. మే ఐ కమ్ ఇన్ సార్? కమ్ అండ్ సిట్. థ్యాంక్ యూ సార్. నౌ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్.
Sir, myself Arvind from Vijayawada. I have just graduated with a degree in mass communication, especially in digital marketing. I'm also like to learn new technologies by experimenting myself. Well, do you have any previous experiences? No sir, I'm recently passed out. Yeah, we are looking for minimum 1 year experienced person. If in case freshers hiring, I will definitely inform you. Now you are rejected, now you can go. చిల్లరని మిగిలినా మిగిలేరా ఇప్పుడే బ్యాంక్ లో డిపాజిట్ చేసి వస్తున్నా. ఇప్పుడు ఇక్కడ జోకులు ఎందుకు వేస్తున్నావు నువ్వు? జోక్ లో ఉందా? ఆ. సీరియస్ గా మాట్లాడుతుంటే సర్లే ఇల్లు వంట చేయి. ఆ? ఈ ఆఫర్ కూడా మాకేనా? నీ గురించి చెప్పండి. Sir, myself Arvind from Vijayawada. నీకు జాబ్ ఎందుకు కావాలి? సార్, జాబ్ అని అందరికీ డ్రీమ్, కొందరికి ప్యాషన్, ఇంకొందరికి బిజినెస్. నాకు అవసరం. ఓకే, ఈ జాబ్లో ఉండే వర్క్ గురించి మీకు చెప్తాను, ఆ తర్వాత మీరే డిసైడ్ అవ్వం. ఓకే సార్. ఇట్స్ ఎ చైన్ లింక్డ్ ప్రాసెస్. నీకు ఫస్ట్ 3 months ట్రైనింగ్ ఉంటుంది. నీ పర్ఫార్మెన్స్ బాగుంటే 1 monthకే నీకు ప్రమోషన్ వస్తుంది. ఈ ట్రైనింగ్ పీరియడ్లో మీకు స్టైపెండ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. నీ పర్ఫార్మెన్స్ బట్టే నెక్స్ట్ నీ శాలరీ ప్యాకేజ్ డిసైడ్ అయి ఉంటుంది. స్టైఫండ్ ఎంత సార్? 1000 per month. సార్, మీరు జాబ్లో జాయిన్ ఎంతకాలం అయింది సార్? జస్ట్ 20 days. మీ 1000 రూపీస్ ఇంకా తీసుకోలేదా సార్? నో, ఐఎమ్ వెయిటింగ్. డైలీ అప్డౌన్ చేయడానికి పెట్రోల్కి మంత్కి 3000 అవుతుంది. నాకు మళ్ళీ 2000 బొక్క. 20 days ఉండి 10 years నుంచి ఇదే కంపెనీ నుండి బిల్డప్ ఇస్తావేంట్రా? హే మిస్టర్ అరవింద్, వాట్ హ్యాపెండ్? నథింగ్ సార్, సారీ సార్. I'm unfit for this job. Okay, it's your wish. If you change your mind, come and meet me. Thank you, sir. ఎంట్రీ ఏమైందిరా? తప్పింది. అలవాటేగా. నువ్వు చెప్పరా. మినిమం 1 year ఎక్స్పీరియన్స్ ఉండాలంట. అసలు జాబ్ ఇస్తే ఇక్కడ ఎక్స్పీరియన్స్ వచ్చేది. ఫీల్ అవ్వకరా, మన టాలెంట్కి మంచి జాబే వచ్చిందిలే. ఈ క్యారమ్స్, చెస్ ఇవన్నీ చిన్నపిల్లాడే గేమ్స్ రా. పబ్జి ఆడదామా? పబ్జి అందులో మనం ప్రో ప్లేయర్ తెలుసా? సేపటి ప్రో ప్లేయర్ అవుతారు. నువ్వు వచ్చాడరా బాబు, పక్కెళ్ళి ఆడుకోమా. చెలి రోజా నాలో ఉన్న నిన్నే తడిచేనే నా చెలి రోజా వెళ్ళు పులిహార కలిపి పప్పు. కుల్లిరా మీకు కుల్లి. హాయ్ రోజా. రాజా ఇంకా ఫోన్ పే ఎందుకు చేయలేదు? అంటే కొంచెం టైట్ గా ఉంది. అంటే పెద్దగా అవసరం అంటే ఇచ్చాను, అందుకే ఫోన్ పే చేయలేకపోయా. అంటే నీకు నాకన్నా మీ ఫ్రెండ్స్ ఎక్కువ? కాదు బేబీ, కాదు, నువ్వే ఎక్కువ. నేను నమ్ముకొని వేస్ట్ గానీ నేనే ఎవరితో రీఛార్జ్ చేయించుకుంటా. బాయ్. పెట్టేసిందిరా, పెట్టేసింది. థ్యాంక్స్ బా. మందు కలిపేటప్పుడు మాత్రం ప్రతి ఒక్కరు సైంటిస్ట్ బిహేవ్ చేస్తారా? ఆడ అలాగంటలే. స్లోగా కలపరా. Cheers. అదేం తాగుతావులే కానీ ఇది తాగు. నాకు అలవాట్లేదు, నాకు వద్దు. ఎవడికి అలవాటు ఉంది? తాగితే అదే అలవాటు అయింది. లైఫ్లో ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా
కొన్ని అస్సలు టచ్ అవ్వాలనుకుంటా. అందులో ఫస్ట్ ఇదే. ఏ తగ్గేరా. ఏ ఏమైంది? భూమి కంపించింది, ప్రపంచం స్తంభించింది. తాగిందంతా దిగిపోయింది. నీకు అలవాటే గారా? ఎక్కడికి రా? ఇంటర్వ్యూకి. రాజు పెట్టదు ఎందుకు? సేనేదవా అలా గబ్బులు వేసుకొని వాక్కు. ఓడిపోతాం తెలుసు కూడా వదిలేయడం కన్నా ప్రయత్నిస్తూ ఓడిపోవడం చాలా మంచిది. ప్రయత్నించి ఓడిపోతే వీరుడు అంటారు, అలా వదిలేస్తే ఎదవ అంటారు. నన్ను వీడు ఆకపోయినా పర్లేదు, కానీ ఎదవలు మాత్రం మెచ్చుకోను నీలాగా. ఏం చెప్పారా? ఆల్ ద బెస్ట్ రా. థ్యాంక్స్ రా. ఎందుకురా ప్రతిసారి వాడికి వెళ్తావు? నేను కావాలని చేయలేదురా, ఏదో ప్రపంచంతో నన్ను మాత్రం ఇలానే ఉంటారా? ఏంటి అంతేనా? చిన్న జీవితం వాళ్ళని ఇప్పుడే చూడాల్సి వస్తుంది. చెలి రోజా నాలో ఉన్న నిన్నే తడిచేనే, నా చెలి రోజా నాలో ఉన్న నిన్నే తడిచేనే. హాయ్ రోజా బేబీ, నైట్ అంతా కాల్ లిఫ్ట్ చేయలేదు ఎందుకు? అది బయట ఉంటా రాజా, అందుకే ఒకసారి ప్రెజెంట్ వాట్సాప్ ఎందుకు? చేయి. అంటే మోదీజీ వంకర అయితే మోస్ట్ వచ్చిందేమో అనుకున్నారా? నీ బ్రెయిన్ అందుకే అక్కడే ఉండిపోయింది. వీటిని సెల్ఫీస్ అంటారా, సెల్ఫీస్. మాకు తెలిసిన సెల్ఫీలు వేర్లే. ఏంటి బేబీ సడన్ గా పిక్స్ పంపించమన్నావు? అంత గుర్తొచ్చానా? అది కాదు రాజా, మా ఇంటి దగ్గర చిన్న పిల్లోడు సుసు పోయడంలా పూజ పిక్ చూపిస్తే పోతానని ఎవరో చెప్పారంట, అందుకే నీ పిక్ పెట్టాను. అదేంటో రాజా, నీ పిక్ చూపించడానికి ఇలా పోస్తాను, అందుకే నువ్వు చాలా గ్రేట్. ఏంటిది? అదన్నమాట నా ఫేస్ వాల్యూ. అలా కాదు రాజా, నా బర్త్డే వస్తుంది కదా, నాకేం గిఫ్ట్ ఇస్తావు? ఏం కావాలో అడుగు రోజా. ఇందాక పిక్ పంపించావు కదా, అందులో నీ తల మీద ఉన్న హెయిర్ నాకు సరిగ్గా కనిపించలేదు, అందుకే నువ్వు నాకు ఒక ఐఫోన్ 11 Pro కొన్నావు అనుకో, అందులో నీ పిక్ ఫేస్ నాకు బాగా కనిపిస్తుంది. అలాగే ఐఫోన్ 11 Pro. రాజా, మీ రేంజ్ కి తక్కువే, అది జస్ట్ 1,23,000 అంతే. అంతేనా? 1,23,000 రూపీసేనా? వెరీ చీప్. నాకు తెలుసు రాజా నువ్వు కొనిస్తావని, నీ సంగతి నాకు తెలుసు. ఉంటాను బంగారం. బాయ్ రోజా. నాకు రీఛార్జ్ చేసుకోవడానికే దికాణం లేదు, దీనికేమో ఐఫోన్ కొనాలంట, అది కూడా 1,23,000 రూపీస్. వామ్మో, ఇప్పటికిప్పుడు ఇన్ని మూటలు మోసినా అంత సంపాదించలేమేమో. ఓ గాడ్, ఏంటయ్యా నాకు ఈ అగ్ని పరీక్ష. ఓ ఏంట్రా ఐఫోనా? ఐఫోన్ 11 Pro అనుకో. అయితే నీ 2 కిడ్నీలు రెడీ చేసుకో. దేనికి బా? నార్మల్ ఐఫోన్ అనుకో కిడ్నీ, ఐఫోన్ 11 Pro గా 2 కిడ్నీలు రెడీ చేసుకో. బా నువ్వే కాపాడమ్మా. ఇవ్వకపోతే ఏమిద్రా? లవ్ బ్రేకప్ అవునే. అయిపోయి ట్రూ లవ్ రా, అయినా నీకేం తెలుసా ట్రూ లవ్ వాల్యూ? సినిమాటిక్ డైలాగ్ చేస్తే మూత పాల్గొడతా. నీ చావు నువ్వు చావు, ట్రూ లవ్ అంట. ఎంట్రీ ఏమైందిరా? వాటి ఫేస్ చూస్తే అర్థం కావట్లా, దెబ్బ ఉంటది. ఇంకోసారి నెగిటివ్ మాట్లాడుతున్నావు, క్లాస్ పూసేస్తా. నువ్వు చెప్పరా. కమింగ్ సీట్. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. Sir, myself Arvind from Vijayawada. You are assaulted man.
కిస్. హలో, యు ఆర్ సల్టెడ్ మ్యాన్. మన జాబ్ వచ్చింది, కంగాస్త్రా. పార్టీ ఏంటి మరి? నా వాటర్ బాటిల్ ఇస్తారు, తాగరా. అదేంటి? నేను జాబ్ వచ్చిన ఎందుకు అంత డల్గా ఉన్నావు?